జయంతి ఉత్సవాలను గత దశాబ్ద కాలంగా మరి ఉస్మానియా యూనివర్సిటీ, ఇందిరా పార్కు ఈ విధంగా అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తూ మరి వారి యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేస్తున్నందుకు వారికి ఉద్యమ నమస్కారాలు. వారితో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన గౌడ బంధువులకు, బీసీ బంధువులకు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏ యొక్క కులం యొక్క చరిత్ర కానీ, ఏ యొక్క జాతి యొక్క చరిత్ర కానీ మనం తెలుసుకోవాలంటే ఆ యొక్క కులం యొక్క మూల పురుషులనే మనం ముందుగా తీసుకుంటాం. మనకు అనేక చరిత్రలు తీసుకున్నప్పుడు సాంస్కృతిక విప్లవం ద్వారానే ఆ యొక్క కుల సమూహాల యొక్క చైతన్యం కానీ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. మరి 20 సంవత్సరాల క్రితము వటికూటి రామారావు గౌడ్ కానీ, నేను కానీ, కొంతమంది కొంపెల్లి వెంకట గౌడ్ లాంటి వాళ్ళు మరి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర తీసుకోకపోతే గౌళ్ళ చరిత్ర అంతా కూడా, ఉద్యమాలంతా కూడా చెట్టు అదేవిధంగా లొట్టి చుట్టే తిరిగిన సందర్భం. మరి అలాంటి సందర్భం నుండి మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జయంతి కానీ, కౌండిన్య మహర్షి యొక్క చరిత్ర కానివ్వండి, కాటమయ్య చరిత్ర కానివ్వండి, కుల మూల పురుషుల యొక్క చరిత్ర అంతా కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాలు కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారంటే మరి ఆ యొక్క చరిత్రను వెలుగుతీసి ఈ యొక్క భవిష్యత్ తరాలకు అందించడంతోనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా కూడా మరి మూల పురుషుల యొక్క చరిత్ర అంతా కూడా మనకు వాళ్ళ నుండి వచ్చిన DNA. ఇప్పుడు కౌండిన్య మహర్షి అంటే ఆయన గౌడ మూల పురుషుడు. అదేవిధంగా మనకు ఉదాహరణకు యాదవులకు మల్లన్న, కురుమలకు బీరప్ప, పద్మశాలీలకు మార్కండేయుడు, ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మూల పురుషుడు. ఈరోజు మనకు తాటి చెట్టులో కళ్ళు వస్తుంది అని ఆ రోజు కనుక్కున్న వల్లనే ఈరోజు కళ్ళు తీయడము, ఆ కళ్ళు ఆ చెట్టు చుట్టే చరిత్ర గౌళ్ళది నిర్మాణం జరిగింది. ఆ చెట్టు చుట్టే గౌళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆధారపడ్డది. ఆ చెట్టు చుట్టే గౌళ్ళ యొక్క రాజ్యానికి సంబంధించి కానీ వాళ్ళ యొక్క భౌగోళిక స్థితిగతులు కూడా అన్నీ ఆధారపడ్డాయి. ముఖ్యంగా ఈ గౌడ కమ్యూనిటీకి సంబంధించి మరి ఆ చైతన్యం తాటి చెట్టు ఎక్కడం అనేది గొప్ప చైతన్యం, ఒక సముద్రంలో చేపలు పట్టడం అనేది గొప్ప చైతన్యం, అదేవిధంగా మనకు బండలు కొట్టడం అదేవిధంగా గొప్ప చైతన్యం. ఈ కులాల చైతన్యం అనేది ఆ యొక్క వృత్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. మరి సర్దార్ సర్వాయి పాపన్న లాంటి వాళ్ళు మరి ఆ రోజు అంత పెద్ద జన సమీకరణ కూడగట్టి మరి బహుజన రాజ్యాన్ని నిర్మాణం చేసిందంటే గౌడ అనేది ఒక కులమే కాదు, అదొక బహుజన సమూహం. ఒక చెట్టు కళ్ళు గీయాలంటే ఒక మాదిగ యొక్క సపోర్ట్ అవసరం, ఒక కుమ్మరి యొక్క సపోర్ట్ అవసరం, అదేవిధంగా ఒక కమ్మరి యొక్క సపోర్ట్ అవసరం. ఇట్లా సబ్బండ కులాలు ఒక్కొక్క కులం నుండి అన్ని తయారు చేస్తేనే ఒక గౌడు యొక్క వృత్తి రూపం నిర్మాణం జరుగుతుంది. మరి అట్లా ఈరోజు ఆ వృత్తి నిర్మాణం చేయబట్టుకనే ఒక 10 కులాలు ఈ వృత్తితోటి మమేకమై మరి సర్వాయి పాపన్న ఒక కళ్ళు మండలో కూర్చొని ఆనాటి మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా మరి పాలకులకు మనం ఎందుకు పన్ను కట్టాలనే ఒక ప్రశ్న నుండి మరి గోల్కొండను జయించేంత వరకు ఆయన యొక్క పోరాటం సాగింది. కుండలు చేస్తే కుమ్మరివాడు, చెప్పులు కుడితే మాదిగావాడు, చేపలు పడితే బెස්සవాడు, ఇట్లా తాళ్ళెత్తే గమలవాడు. మనం ఎంతకాలం ఈ బానిసలుగా బతకాలి, మనం ఎందుకు ఈ రాజరికంలో మనం పాలకులు కావద్దని ఆ రోజు ఆ ప్రశ్న ఉండే మరి ములికెత్తిన విధానమే మరి రాజ్యాధికారానికి సాధ్యమైంది. మరి ఈరోజు గౌడ సమాజంతో పాటు ఈరోజు తెలంగాణలో ఒక పెద్ద సామాజిక విప్లవం మొదలైంది. మనకు బొమ్మ మహేష్ గౌడ్ గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు మరి మేము అందిస్తామని ఒక వాగ్దానం చేయడంతో గత 2 సంవత్సరాలుగా తెలంగాణ మొత్తం కూడా బీసీల చుట్టే తిరుగుతున్నాయి. మరి ఈరోజు ఒక తెలంగాణలో ఒక సామాజిక విప్లవానికి నాంది పలికింది కూడా మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తోటి. ఏదేమైనా రిజర్వేషన్లు 42 మనం సాధిస్తామా లేదా అనేది ఒక తర్వాత ప్రశ్న అయినా కూడా దాని చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయనేది మరి సంతోషకరమైన విషయం. ఈ యొక్క రాజకీయ సమీకరణలు 42% రిజర్వేషన్లతోనే కాకుండా మరి
చట్టసభలలో కూడా రిజర్వేషన్ల కోసం కృషి చేసే విధంగా ముందుకు సాగుతుంది. మరి ఒక కౌండిన్య మహర్షి దీవెనలతోటి మరి అన్ని బీసీ వర్గాలు సామాజిక వర్గాలంతా కూడా మరి రానున్న కాలంలో రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని మరి రామారావు నేను 2014 ముందు 2009లో ఒకసారి యూనివర్సిటీలో అతను మాట్లాడినప్పుడు TV9తో మాట్లాడినప్పుడు నేను చూశాను. అప్పుడు పెద్దగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న కాలంలో కేసీఆర్ గారు మనకు ఖమ్మం దవాఖానలో ఆయన ఒక జ్యూస్ తాగాడు. ఆ జ్యూస్ తాగినప్పుడు రామారావు అన్న ఇదే యూనివర్సిటీలో నేను పక్కకు నిలబడ్డాను. కేసీఆర్ గారు మీరు తాగింది నిమ్మరసం కాదు, ఈ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో అదేవిధంగా తెలంగాణ విద్యార్థి లోకం యొక్క రక్తం మీరు తాగిరు, అది మీరు వెంటనే మీ యొక్క నిరసనను విరమించుకోవడం తప్పు, అది మీరు వెంటనే కొనసాగించాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపునివ్వడంతో మరి తెలంగాణ ఉద్యమం మళ్ళీ కూడా ఊపందుకుంది. ఆ ఊపందుకోవడంతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కానీ రామారావు లాంటి వాళ్లకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆయన పెద్ద ఉద్యమకారుడు. నాకు తెలిసినంత వరకు రామారావు గౌడ్ గారు ఆయనతో పనిచేసే వాళ్ళు చాలా మంది ఆర్థికంగా రాజకీయంగా చాలా మంది ఎదిగారు. కానీ రామారావు గౌడ్ గారు కేవలం కులాన్ని నమ్ముకుంటూ బీసీలను నమ్ముకుంటూ ఈ వర్గాల యొక్క అస్తిత్వాన్ని ముందుకు తీసుకోవాలని కృషి చేసిండు. కానీ ఆయనకు రావాల్సినంత గౌరవం అదేవిధంగా రాజకీయ ప్రాతినిధ్యం రాలేదు. మరి వారితో పాటు చాలా మంది విద్యార్థి నాయకులు ఈ యూనివర్సిటీలో నష్టపోయారు.